ఇప్పుడు మనకు జరుగుతుంది ఏంటంటే ఉన్నటువంటి కొన్ని మీ మధ్య చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ మధ్య ప్రకటించారు. త్వరలో మేము 3,100 200 చిల్లర అధ్యాపక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను ఫిల్అప్ చేస్తామని చెప్పారు. కారణం దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే లీగల్ కేసెస్ చాలా పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవేంటంటే దీంట్లో ఈ పెండింగ్ ఉండటం వల్ల లీగల్ అపజెట్స్ వల్ల ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది ప్రాసెస్ అనేది ఆగిందనేది నాకున్న అభిప్రాయం. మొన్న చైర్మన్ గారు కూడా మన సదస్సుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. అక్కడ నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదో విధంగా ప్లేస్మెంట్ చేస్తూ ఉంటుంది. చాలా ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, గ్రూప్ 1 ఇచ్చారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, టీచర్స్, ప్రైమరీ హై స్కూల్ టీచర్స్ ఆ యొక్క రిక్రూట్మెంట్ కూడా బాగా ఎటువంటి ఇది లేకుండా కండక్ట్ చేసి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ కూడా నెక్స్ట్ ఉంది, యూనివర్సిటీ ప్రాసెసే కాబట్టి ఈ యొక్క లీగల్ ప్రాబ్లమ్స్ను అధిగమించి 100% చేస్తారని అనుకుంది.